అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్న కిల్లాడి సత్యనారాయణ గారు ఒక మంచి రచయిత కూడా. ఆయన బహుముఖ బెనారస్ అని చెప్పేసి ఆయన చాలా పుస్తకాలు రాశారు. రీసెంట్గా ఆయన బహుముఖ బెనారస్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాశారు. అసలు అంటే కాశీ గురించి, కాశీ విశిష్టత గురించి, ఆయన కాశీ పుణ్యక్షేత్రం పనిచేసిన అనుభవాలతోనే ఈయన పుస్తకం రాశారు. ఈ నేపథ్యంలో ఆ పుస్తకం ప్రాముఖ్యత గురించి విశిష్టతలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి సార్. నమస్తే. ఈ పుస్తకం తాలూకా ప్రాముఖ్యత ఏంటి సార్? నమస్తే అండి. ఇది బనారస్ మీద నేను రాసిన పుస్తకం అండి. ఇటువంటి పుస్తకాల్లో తెలుగులో ఇది మొట్టమొదటి పుస్తకం. ఇలా తెలుగులో ఇటువంటి పుస్తకం ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదని చెప్తున్నానంటే, మనం కాశీ అనేసరికి దేవాలయాల గురించి, అక్కడ ఉన్న ఈ పండుగల గురించి, అలాగే మన ఆచార వ్యవహారాల గురించి, వీటి గురించే మనం మాట్లాడుకుంటాం. కాశీ అనగానే మనకి కాశీ విశ్వనాథుడు గుర్తొస్తాడు. ఇక ఆ తర్వాత మిగిలిన దేవాలయాలన్నీ గుర్తొస్తాయి. కానీ నేను కాశీని వేరే విధంగా విభిన్న దృక్కోణంలో చూడడం జరిగింది. ఈ కాశీ లోతుల్లోకి వెళ్ళి ఈ కాశీ సంస్కృతి ఏంటి, భారతదేశంలోగానే కాకుండా ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా లేనటువంటి విశిష్టత ఈ కాశీ సిటీకి, ఈ కాశీ నగరానికి ఏముంది అని నేను వెతకడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను కాశీ తాలూకు సంస్కృతి లోతుల్లోకి వెళ్ళి అక్కడ విభిన్న దృక్కోణాల్లో ఈ కాశీని అధ్యయనం చేయటం, అలాగే వాళ్ళ అక్కడున్న విద్వాంసులతో చర్చించటం, దాని ఫలితంగా ఈ పుస్తకం రాయడం జరిగింది. ఉదాహరణకి కనుక మనం చూస్తే, కాశీ పేరు వినంగానే మనం మోక్షం అంటాం. మోక్షం మనకు ప్రాప్తించేది, మోక్షం మనకిచ్చే నగరం కాశీ. అలా మోక్షాన్ని ఇవ్వగలిగే ఏకైక నగరం ప్రపంచంలో కాశీ ఒకటే. అయితే మోక్ష నగరమైన కాశీలో మోక్షం కోసం వెళ్ళిన వాళ్ళకి మోక్ష భవనాలు కూడా ఉన్నాయి. ఆ మోక్ష భవనాల్లో నువ్వు 9 నెలలు ఉండొచ్చు, జీవితాంతం ఉండొచ్చు. మనకి అక్కడ భోజనం, వసతి సదుపాయాలు అన్నీ కూడా మనకి ఫ్రీగానే ఉంటాయి. సో అటువంటి మోక్ష భవనాలు ఏమేమి ఉన్నాయి కాశీలో, అవి ఏ విధంగా సర్వీస్ చేస్తున్నాయి, వాటి మీద మోక్షం కాశీ ఏ విధంగా మనకిస్తుంది అన్న దాని మీద ఒక చాప్టర్ దాని మీద రాయడం జరిగింది. ఇదే విధంగా మనకి పండితులు ఉంటారు, మహామహా విద్వాంసులు ఉన్నారు కాశీలోను కాదు, ప్రతి చోట ఉండొచ్చు. కానీ కాశీ విద్వాంసుల్లోనూ మిగతా భారతదేశంలో ఉన్న విద్వాంసులకి ఒక భేదం ఉంది. ముఖ్యమైన భేదం ఏంటంటే, కాశీ విద్వాంసుల్లో కొంతమంది విద్వాంసులు వాళ్ళు మల్ల యుద్ధంలో కూడా విద్వాంసులు. అంటే ఎప్పుడైనా మనం గమనిస్తే మల్ల యుద్ధం చేసేవాడు ఎప్పుడు చదువుకు పనికిరాడు. అంటే శారీరక దారుఢ్యం మీద దృష్టి పెట్టిన వ్యక్తి వాడు ఇలా చదువుల్లోనూ లేదంటే పాండిత్యంలోనూ వాళ్ళు ముందుకు వెళ్ళారు. కానీ కాశీ అందుకు భిన్నం. అందుకనే అటువంటి మహాపండితులు ఈ మల్ల యుద్ధంలో ఏ మల్ల యుద్ధాల్లో గెలిచారు, ఏ విధంగా వాళ్ళు కాశీ కీర్తిని ప్రపంచానికి తీసుకువెళ్ళారు, అటువంటి వాళ్ళని నేను పండిత పెహలవాన్లుగా ఒక చాప్టర్లో రాయడం జరిగింది. అలాగే మనకి ప్రతి ఒక్కరూ కూడా ఈ మన వైపు గంజాయి ఇదంతా తాగుతూ ఉంటారు. కాశీలో భాంగ్ తీసుకునే పరంపర ఒకటి ఉంది, భాంగ్ అంటాం. ఈ భాంగ్ అనేది అది కూడా ఈ గంజాయి అటువంటి మొక్కల నుంచే పుట్టిన భాంగ్. అది దాన్ని ఏం చేస్తారంటే, మనం బాదం మిల్క్ లాంటి మిల్క్ బాగా చల్లగా తయారు చేసి దాంట్లో ఈ బాదం ఇది గంజాయి కాకుండా ఆ మొక్క నుంచి వచ్చిన ఈ భాంగ మొక్క నుంచి వచ్చిన దాన్ని ఉండలుగా చేసి దాంట్లో కలిపి తాగుతారు. సో అది బాగా మత్తేస్తుంది. ఒక్కొక్కసారి మోతాదు ఎక్కువైతే మెదడు కూడా మనకు దూరం అయిపోదు. సో అలా పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భాంగ్ రిక్షా వాళ్ళు తాగుతారు, అలాగే భాంగ్ తాగేవాళ్ళు కూలి వాళ్ళు తాగుతారు, లేదా డబ్బున్న వాళ్ళు తాగుతారు, అందరూ తాగుతారు. కానీ కాశీలో భాంగ్కు ఒక విశిష్టత ఉంది. కాశీలో భాంగ్ తాగేవాళ్ళు ప్రముఖులు ఎవరు అంటే పండితులు, మహాపండితులు, అలాగే వాళ్ళ సాహిత్యంలో బాగా నిష్ణాతులైన వ్యక్తులు, ప్రొఫెసర్లు, వీళ్ళు భాంగ్ తాగుతారు. అందుకని అదొక విశిష్టత వచ్చింది. వీళ్ళు భాంగ్ తాగడమే కాకుండా స్వయంగా భాంగ్ని తయారు కూడా చేస్తూ ఉంటారు. అది కాశీ తాలూకు గొప్పతనం. అందుకనే దాన్ని విద్వాంసుల భాంగ్ ప్రేమ అని నేను రాయడం జరిగింది. సో ఈ విధంగా మనకి కాశీ కనుక చూస్తే ఒక అద్భుతమైన నగరం. ఎలా అద్భుతమైన నగరం అంటే, కాశీలో ఒక నానుడి ఉంది. నానుడి ఏంటంటే, కాశీ సుబహ వ్యస్త శామ్ కో మస్త్.
ఉదయం చాలా బిజీగా ఉంటుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి పంతులు గంటలు కొట్టడాలు, పూజలు, పునస్కారాలు, భక్తుల్ని తీసుకెళ్ళేవాళ్ళు, రిక్షాలో వెళ్ళేవాళ్ళు, రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా చాలా బిజీగా ఉంటారు. అందుకని కాశీ సుబే వ్యస్త్, శామ్కో మస్త్. సాయంత్రం అయ్యేసరికి ఎవడో మీకు దొరకడక. ఎవడ దారిలో వాడు బాంగ్ తాగేవాడు బాంగ్ తాగుతాడు, పాన్ తాగేవాడు పాన్ తాగుతాడు, ఏది తిన్నవాడు అది తింటాడు. లేదా సాయంత్రం వీళ్ళకి మెఫసిల్స్ అని ఉంటాయి. మెఫసిల్స్ అంటే ఈ సంగీత కార్యక్రమాలు ఇవన్నీ. అటువంటి సంగీత కార్యక్రమాల్లోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు బిజీ అయిపోతారు. సో సాయంత్రం అయ్యేసరికి మస్తుగా ఉంటారు ఇంకా. సో అటువంటి కాశీనగరంలో, మస్తుగా ఉండే కాశీనగరంలో ఒక అద్భుతమైనది ఏంటంటే అక్కడ హాస్యం బాగా ఉంటుంది. నవ్వడం, నవ్వించడం, ఈ విధంతా. సో ఈ నవ్వించే ఈ దీంట్లో కాశీలో ఠలువా క్లబ్ అని ఒకటి ఉంది. ఠలువా క్లబ్ ఏంటంటే ఆ క్లబ్లో ఉన్న వాళ్ళంతా కూడా 70 ఏళ్ళు పైబడిన వాళ్ళే. ఈ ముసలితనంలో ఉన్న వాళ్ళు రోగాలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు బాధ పెడతా ఉంటారు. లేదంటే వాళ్ళు ఏదో గతం మీద తలుచుకొని ఏదో బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా జరుగుతుంది. కానీ కాశీలో ఉన్న వృద్ధులకి ఈ ఠలువా క్లబ్ ఒక కొత్త మార్గం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే నవ్వుతూ ఉండాలి, నవ్వించాలి, జోకులు వేయాలి, కవిత్వం చెప్పాలి. సో ఈ కవిత్వం, ఈ నవ్వించడం, నవ్వడం ఇదంతా కూడా 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు జీవితాన్ని సునాయాసంగా తీసుకునే ఒక అద్భుతమైన ప్రయోగం ఠలువా క్లబ్. సో ఇటువంటి ఠలువా క్లబ్ కూడా మనకి కాశీలో ఏ విధంగా పనిచేస్తుంది దాని మీద ఇందులో రాయడం జరిగింది. సో ఇటువంటి ఇదే కాకుండా కాశీలో ఒక అద్భుతమైన ప్రయోగం ఒకటి ఉంది. ఏది, మనం హోలీ ఆడతాం. హోలీ ఉత్తరప్రదేశ్ లేదా ఉత్తర భారతదేశంలో హోలీ ప్రధానమైన పండుగ. రంగులు పూసుకోవటం ఇదంతా. అలాగే కజ్జికాయలు తినడం, లేదా మిగతా అన్ని స్వీట్స్ అన్నీ తినడం, హాట్స్ తినడం. కాశీలో కాశీ హోలీకి ఒక అద్భుతమైన విశిష్ట పరంపర ఏముందంటే కాశీలో శవాలతో హోలీ ఆడతాం. మనుషులతో హోలీ ఆడడం ఎక్కడైనా మనం వింటాం. అక్కడ శవాల మీద ఉన్న బూడిద తీసి ఒళ్ళంతా రాసుకొని శవాలకి వీళ్ళు కజ్జికాయలు అవన్నీ తినిపిస్తూ వాళ్ళు తింటూ శవాలతో హోలీ ఆడడం అనేది మనం కాశీలో చూస్తాం. దాన్ని మనం మసాన్ హోలీ అంటారు. ఈ మసాన్ హోలీ పేరు మీదుగా ఇందులో ఒక వ్యాసం రాయడం జరిగింది. సో అది ఏ విధంగా మొదలయ్యింది కాశీలో, ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఆ హోలీలో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా. నాతో పాటు కొంతమంది విదేశీయులు కూడా అందులో పాల్గొన్నారు. వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది. సో ఇటువంటి విశిష్టమైన ఒక నగరం, మనకు తెలియని కాశీ, ఆ కాశీని చూపించడమే ఈ బహుముఖ బనారస్. కాశీ అనేసరికి మనం దేవాలయాల వైపు మన మనసు మళ్ళుతుంది. కానీ బనారస్ అంటే అది రసంతో కూడింది. బనారస్లో రసం ఉంది. ఆ రసం ఏంటంటే నవరసాలు. ఆ నవరసాలతో కూడిన నగరం కాశీ నగరం. అంటే ఎందుకు చెప్తున్నానంటే హిందీ భాషకి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అటు న్యాయస్థానాల్లో కానీ హిందీ భాషను ఉపయోగించే ఒక గొప్ప ఉద్యమం మొదలైంది కాశీలో. ఆ ఉద్యమానికి ఆద్యులైన వ్యక్తులు 3 విద్యార్థులు. వాళ్ళు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆ 3 విద్యార్థులు హిందీ భాషా ఉద్యమాన్ని మొదలుపెట్టి ఆ ఉద్యమంతో మొత్తం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక ఊపి మొత్తం అన్ని కార్యాలయాల్లో హిందీ వాడేటట్టుగా చూపిన నగరం కాశీ. సో అటువంటి గొప్ప నగరం కాశీ. అదేవిధంగా హిందీ నవల పుట్టింది కాశీలో, హిందీ నాటకం పుట్టింది కాశీలో. ఎంత గొప్ప నగరం అంటే హిందీ భాషలో నాటకం పుట్టింది మనకు కాశీలో పుట్టింది. అలాగే మనకి సాహిత్యపరంగా కూడా ప్రముఖమైన గొప్ప వ్యక్తులు మీరు ప్రేమ్చంద్ గురించి మీరు వినే ఉంటారు. ప్రేమ్చంద్ నవలను చదవని వ్యక్తి ఎవరు ఉండరు, మంచి రైటర్. అటువంటి ప్రేమ్చంద్ పుట్టింది కాశీలో. సో ఈ విధంగా కాశీ తాలూకు గొప్పతనాన్ని మనం సాహిత్యపరంగా కూడా ఎంత గొప్పది అన్నది ఇందులో నేను చెప్పడం జరిగింది. సో ఇదే కాకుండా దేవదాసి వ్యవస్థ అని ఉంది మన దక్షిణ భారతంలో. కానీ ఉత్తర భారతంలో, అది కూడా ఉత్తరప్రదేశ్లో తవైఫుల వ్యవస్థ అని ఉండేది కాశీలో. తవైఫులు అంటే ఏంటంటే మనకి ఏ విధంగా అయితే ఈ దేవదాసీలు, ఈ సానులు మనకి ఉంపడిగత్తెలుగా ఉండేవారు, అదేవిధంగా మనకి తవైఫులు ఈ కాశీలో ఒక వ్యవస్థ నడిచేది. తవైఫులు ఉండే ప్లేస్ని కోటే అంటారు. ఈ కోటేలో ఏంటంటే వీళ్ళు సంగీత నృత్య కార్యక్రమాలు రెగ్యులర్గా జరిగేవి. ఈ సంగీత నృత్య కార్యక్రమాలలో మహారాజులు, అదేవిధంగా
గొప్ప పండితులు వీళ్ళంతా కూడా పాల్గొనేవారు. ఈ పాల్గొనడమే కాకుండా వాళ్ళ పిల్లలను కూడా ఇక్కడికి పంపించేవారు. పంపించి వాళ్ళకి కూడా సంస్కారం నేర్పించేవారు. సో ఈ తవైఫుల వ్యవస్థ నుంచి పుట్టిందే మనకు సంగీతం. గొప్ప సంగీతం ఉత్తర భారతంలో ఉన్న గొప్ప సంగీతం పుట్టింది ఈ తవైఫుల ద్వారా మనకి భారతదేశానికి ఒక గిఫ్ట్. అటువంటి తవైఫుల్లో అంటే మనం అనుకునే ఈ సానుల్లో దేశభక్తిని చూశాను నేను. వాళ్ళు దేశం కోసం స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా వాళ్ళు త్యాగం చేశారు ఆ విషయాన్ని నేను దీంట్లో తవైఫుల దేశభక్తి అని వాళ్ళ గురించి రాశాను. సో ఈ విధంగా పరిశోధనాత్మకంగా ఒక్కొక్క రంగంలో ఎవరెవరు ఏ ప్రావీణ్యులు అదన్నీ కూడా రాయడం జరిగింది. ఈ విధంగా 28 చాప్టర్లతో ఈ పుస్తకాన్ని బహుముఖ బనారస్గా మన తెలుగు పాఠకుల కోసం తెలుగు వారి కోసం నేను అందించడం జరిగింది. అంటే ఒక గొప్ప నగరం అండి కాశీ. గొప్ప నగరం ఎందుకు అంటే ఆధ్యాత్మికం ఒకటి. ఆధ్యాత్మికంగా శంకరుడు ఆ సెటప్ అంతా వేరే. అది కాకుండా కూడా మన హిందూ లేదా మన భారతదేశ సంస్కృతికి రాజధాని కాశీ. ఏ విధంగా అంటే కాశీలో ఒక వీధి ఒకటి ఉంది. ఆ వీధికి నేను ఇందులో ఓ చాప్టర్ రాసింది ఏంటంటే పద్మాల వీధి. పద్మాలు అంటే మనకి లోటస్ పద్మాలు కాదు, పువ్వులు కాదు. పద్మాలు అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవి. ఆ వీధిలో కనుక మనం వెళ్తే ప్రతి ఇంటికి ఒకరు ఉన్నారు, పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ. ఆ వీధిలోకి వెళ్లే ముందు మనకు ఒక రాతి పలక కనపడుతుంది పెద్దది. ఆ రాతి పలకలో 40 పేర్లు ఉంటాయి. ఈ 40 పేర్లు కూడా ఎవరు పద్మశ్రీ ఎవరు పద్మభూషణో రాసి ఉంటుంది. మనం అక్కడి నుంచి 4 అడుగులు ముందుకెళ్తాం, ఒక ఇంటికి వెళ్తాం. ఆ ఇంటి ముందున ఒక రాతి పలక మళ్ళీ మనకు కనపడుతుంది. ఆ రాతి పలక మీద తబలా ఎవరు వాయిస్తారు, సితార్ ఎవరు, మృదంగం ఎవరు, లేదా వీణ ఎవరు, దాంట్లో ఆయన ఎంత నిష్ణాతుడు, దానికి ఆయనకి పద్మశ్రీ వచ్చిందా పద్మభూషణ్ వచ్చిందా అవన్నీ ఉంటాయి. మనం భారతదేశంలో ఎక్కడైనా ఇటువంటి వీధిని చూసామండి. కానీ మనం కాశీలో కబీర్ చౌరా అన్న ఈ వీధి చాలా గొప్పది. మన హిందూ భారతదేశ సంస్కృతికి కాదు. మీరు భారతరత్న పండిత్ రవిశంకర్ గురించి వినే ఉంటారు. ఈ పండిత్ రవిశంకర్ పుట్టింది ఆ వీధిలోనే, పద్మాల వీధిలో. ఆ వీధి పేరు పద్మాల వీధి కాదు, ఆ వీధి పేరు కబీర్ చౌరా. కానీ నేను పెట్టిన పేరు పద్మాల వీధి. సో అక్కడ పండిత్ రవిశంకర్ అక్కడే పుట్టారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మీరు పేరు వినే ఉంటారు. ఆయన అక్కడే నేర్చుకున్నారు మొత్తం సంగీతం అంతా. సో వీళ్ళందరికీ కూడా మహామహులందరికీ కూడా అది కేర్ ఆఫ్ అడ్రస్ కబీర్ చౌరా. కాశీలో కబీర్ చౌరా అంటే కాశీలో చాలామంది పద్మభూషణలు, విభూషణలు, రత్నలు ఉన్నారు. వేరే వేరే వీధుల వాళ్ళు నేను టచ్ చేయలేదు. కానీ ఈ కబీర్ చౌరాను నేను టచ్ చేశాను. అది దాంట్లో విస్తృతంగా ఉన్నది. ఇది మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే అప్పుడు నా పుస్తకాన్ని చదివి వెళ్ళారంటే మీరు కాశీని ఇంకో రకంగా చూడడానికి మీకు వీలవుతుంది. లేదంటే మీరు కేవలం శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని వచ్చేయటం అవుతుంది. ఇది ఇంతవరకు మనకు తెలిసిన అంతరంగం ఏంటంటే ఆయన చూపించిన మనం చూసిన కాశీ వేరు, ప్రపంచానికి తెలియని కాశీని మన అడిషనల్ డీజీపీ గారు పుస్తక రూపంలో అందించారు. థ్యాంక్స్. అందరూ వీలుంటే ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదవాలని కోరుతున్నాం. థ్యాంక్స్ ఫ్రమ్ వెయిటింగ్ న్యూస్ సార్. థ్యాంక్ యూ.